లేబర్ లా 1946 1957 ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి, అదే ప్రైవేటు లేదా కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కొన్ని రూల్స్ అయితే తెలిసి ఉండాలి. ఆ రూల్స్లో ముఖ్యంగా ఈ 7 రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. దీనివల్ల కంపెనీ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ మీకు, మీ యొక్క ఫ్యామిలీకి చేరుతుంది. ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఓ లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1, మీరు కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆఫర్ లెటర్ లేదా అపాయింట్మెంట్ లెటర్ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. రూల్ నెంబర్ 2, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఐడెంటిటీ కార్డ్, అంటే మీరు కంపెనీలో శాశ్వత ఉద్యోగిగా మీరు పరిగణించబడతారు. ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. 3, రూల్ నెంబర్ 3 ఏంటంటే మీరు కంపెనీలో నెల మొత్తం చేసిన తర్వాత ఖచ్చితంగా కంపెనీ 7వ తారీఖు లోపు మీకు జీతాలు అయితే చెల్లించాలి. ఇది లేబర్ల యాక్ట్లో మీదైతే పొందుపరిచారు. వాళ్ళు జీతాలు మీకు చెల్లించలేనప్పటికీ మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. దానికి ఒక నెంబర్ ఉంది, మీ కంప్లైంట్ ఈమెయిల్ ఐడి ఉందో నేను ఇస్తాను మీకు. అదేవిధంగా రూల్ నెంబర్ 4, ప్రతి సంవత్సరం ఇయర్లీ మీకు ఈఎస్ఐ అనేది వాళ్ళు ఫ్రీ మెడికల్ చెకప్ కంపెనీ ద్వారానే మీకు చేయించాలి. ఇన్ కేజ్ మీ బాడీలో ఎలాంటి డిఫెక్ట్ ఉన్నా వాళ్ళే దాన్ని ట్రీట్మెంట్ చేయించి ఎంప్లాయీ బాధ్యత కంపెనీది. రూల్ నెంబర్ 5, ఈఎస్ఐ అనేది ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి. ఇది స్టేట్ బోర్డు ద్వారా ఆ కంపెనీ ఏదైతే స్టేట్లో వర్క్ జరుగుతుందో ఆ స్టేట్ బోర్డు ద్వారా మీకు ఈఎస్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉండాలి. ఇందులో మినిమం బీమా 25 లక్షల వరకు తగ్గి ఉండకూడదు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ డీటెయిల్స్ మీ కంపెనీ యాజమాన్యం చెప్పకపోతే ఖచ్చితంగా మీ హెచ్ఆర్ లేదంటే గవర్నమెంట్ మీకు ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, నేను ఇచ్చే నంబర్ నుంచి కంప్లైంట్ మీరు. ఈ రూల్ నెంబర్ 6 ముఖ్యంగా మహిళలకి. ఇది మహిళలకి ఏంటంటే పని గంటలు మహిళలకి వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 మాత్రమే ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి మంత్లీ సిక్ లీవ్స్ అయితే ఖచ్చితంగా 2 లీవ్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. రూల్ నెంబర్ 7, ఈ రూల్ నెంబర్ 7 అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది మాత్రం చెందదు, ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఇది జీతాలు ఖచ్చితంగా కార్పొరేట్, ఐటీ, ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఆ శాలరీస్ మట్టం 7వ తారీఖు లోపు మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి. ఈ చెల్లించిన పిదప నేను ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్లకి అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది కంప్లీట్గా టోల్ ఫ్రీ నెంబర్, ఎవరు మీరు ఆధారపడక్కర్లేదు. మీరు పని చేయడం మీ బాధ్యత, జీతం వేతనం పొందడం మీ హక్కు. ఖచ్చితంగా ఈ రూల్స్ మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేసి ఖచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకొని ఈ యొక్క కంపెనీ నుంచి పొందే ప్రతి బెనిఫిట్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.